Good afternoon, my dear employers. Are you comfortable with your accountant? ఈ క్వశ్చన్ మీకు ఏంటో అనిపించవచ్చు. నేను నా అకౌంటెంట్కి 50,000 రూపాయలు ఇస్తున్నాను, మా ఆడిటర్ గారికి 1,00,000 రూపాయలు ఇస్తున్నాను. ఐఎమ్ సో కంఫర్టబుల్ విత్ హిమ్. ఎందుకంటే నేను ఇంతవరకు ఇన్ని సంవత్సరాలుగా నేను వ్యాపారం చేస్తుంటే ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్లో కానీ జిఎస్టీ ఫైలింగ్లో కానీ నాకు ఎప్పుడు నోటీసులే రాలేదు. కాబట్టి ఏంటంటే ఐఎమ్ సో కంఫర్టబుల్ విత్ మై అకౌంటెంట్ అండ్ మై ఆడిటర్ అని ఆన్సర్ మీ దగ్గర వస్తుందేమో. కరెక్టే, మీ ఊహ అదే అయి ఉండొచ్చు. కానీ అకౌంట్స్ చేయించుకునేది ఒక రేపొద్దున ఒక లోన్కి వెళ్తే బ్యాంకర్ మీ రిపోర్ట్స్ చూసి సాటిస్ఫై అయ్యి లోన్ ఇవ్వటం కోసమా, లేకపోతే ట్యాక్స్ అథారిటీస్ మీ అసెస్మెంట్ని ఏ విధమైన క్వరీస్ని లాడ్ చేయకుండా కంప్లీట్ చేయటమా అనేది మీరు ముందు తెలుసుకోవాలి. ఎందుకంటే అకౌంట్స్ అనేది మీ బిజినెస్ని రియల్ పిక్చర్ మీకు చూపించాలి. మీ ముఖంలో, మీ అద్దంలో మీ ముఖం చూసుకుంటే మీ ముఖమే కనపడాలి. వేరే ముఖం కనిపిస్తే అర్థం, అది దాన్ని మరి ఏమైనా డెఫినేషన్ పిలవాలో నాకు తెలియదు. కానీ ఎంప్లాయర్స్కి అందరికీ కూడా అకౌంట్స్ కేవలం ట్యాక్స్ అథారిటీస్ కోసం, ఏదన్నా లోన్కి వెళ్తే లోన్ ఏ విధమైన కొర్రీస్ చేయకుండా నేను అడిగినంత హైక్ ఇవ్వటం కోసం, లేకపోతే కొత్త లోను గ్రాంట్ చేయటం కోసమే అనుకుంటున్నారు తప్ప వేరే కారణం లేదు. దాదాపు 98% వీళ్ళే. కానీ అది కాదు. ఇవాళ ఒకప్పుడు బుక్స్ మెయింటైన్ చేసే రోజుల్లో ఒక అకౌంటెంట్ ఉండేవాడు. ఆయనకి అన్నీ తెలుసు. తర్వాత మీరు ఎప్పుడు రిపోర్ట్స్ కావాలన్నా ఆయన ఒక వారం రోజులు తీసుకునేవాడు. సార్ ఇంకా కంప్లీట్ చేయాలి సార్, ఇంకా కొద్దిగా టోటలింగ్ చేయాలి సార్, ట్రయల్ బ్యాలెన్స్ టాలీ కావట్లేదు సార్, ఏదో చెప్పేవాడు. అంటే మీకు ఇప్పటికప్పుడు నా బిజినెస్ ఎక్కడున్నాను నేను, అంటే అప్పులు అధికంగా ఉన్నాయా, ఈ అప్పులు నేను తీర్చగలుగుతానా, లేకపోతే ఇన్ని సంవత్సరాలు చేస్తున్న వ్యాపారంలో నాకున్న ఫలితం ఏంటి, నేను ఆశించిన ఫలితం ఇదేనా, నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతానా అనే ఆలోచన రాగానే దాని యొక్క రిజల్ట్ తెలిస్తే బాగుంటుంది. కానీ ఒక వారం రోజులు మినిమం అకౌంటెంట్ గారు తీసుకుంటే అది కూడా పూర్తిగా టాలీ కాకపోతే అటు ఒక ఫిగర్ ఇటు ఒక ఫిగర్ కల్పిస్తే కూడా మీకు టాలీ అయ్యి మీ ముందు చూపిస్తే ఓకే ఓకే అనుకుని చేయటం. తర్వాత అకౌంట్స్ ఫైనలైజ్ చేసినప్పుడు ఆడిటర్ గారు మీ ట్యాక్స్ కన్సల్టెంటో మీ కాంపిటీషన్స్ పంపిస్తే దానికి మీరు సంతకాలు పెట్టడం. ఎందుకు సంతకం పెట్టారో ఏనాడన్నా ఆలోచించారా? అంటే సంతకం పెట్టడం అంటే అర్థం ఏంటి? పైన కాంపిటీషన్స్లో అక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ బ్యాలెన్స్ షీట్ కానీ కరెక్ట్గా ఉంది అని చెప్పడమే కదా. మరి అదంతా మీకు ఎప్పుడన్నా కనిపిస్తుందా? మరి కనపడినప్పుడు మరి మీరు ఎందుకు సంతకాలు పెట్టినట్టు, ఎందుకు మీకు మీరు సాటిస్ఫై అవుతున్నట్టు కనుక క్వశ్చన్ వేసుకోండి. ఇవాళగా ఇవాళ కంప్యూటర్ యుగంలో ఉన్నాం. మనం బుక్స్ మెయింటైన్ చేయటం తగ్గిపోయింది, దాదాపు ఆల్మోస్ట్ తగ్గిపోయింది. మరి ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు రిపోర్ట్స్ జనరేట్ చేసేంత సమర్థత ఇవాళ కంప్యూటర్ అకౌంటింగ్ ప్యాకేజెస్లో ఉంది. ఇంకా అడ్వాన్స్గా ఇప్పుడు ఏ టూల్స్ వచ్చేసినాయి. ఇంకేముంది, అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఏనాడైనా చెక్కులు ఒక 10 లక్షల చెక్కులు వస్తున్నాయి బ్యాంక్కి, ఈరోజు పేమెంట్ చేయాల్సింది, కానీ 7 లక్షలే ఉన్నాయి. ఒక 3 లక్షల రూపాయలు నాకు తక్కువ పడుతుందని వెంటనే ఎవరెవరితో ఫోన్ చేసి అన్న ఒక 3 లక్షలు తద్దన్నా, నేను 10 రోజుల్లో ఇస్తాను. ఎందుకు 3 లక్షలు తద్దాలి? అసలు ఏ కారణంతో 3 లక్షల రూపాయలు డెఫిసిట్ వచ్చినాయి అంటే మీరు బిజినెస్ చేసేటప్పుడు రకరకాల సర్వీస్ నిర్వహించి ఎంత డబ్బులైతే మీకు సరిపోతాయో అంత డబ్బులు తీసుకొచ్చి పెట్టారు. మరి పెట్టినప్పుడు ఇవాళ డెఫిషియన్సీ ఎందుకు వచ్చింది అని ఎప్పుడన్నా క్వశ్చన్ వేయటం మానేసేసి టగటగా పరిగెత్తడం, ఆ 3 లక్షలు దొరకంగానే అమ్మ ఇవాళ రిలీఫ్ వచ్చింది, నా చెక్కులన్నీ ఆనర్ అయిపోయినాయి, ఇది కాదు కదా. అంటే మీరు ఇవాళ రిలీఫ్ ఈ క్షణకాలంలో తలనొప్పి వస్తే నవాల్సిన టాబ్లెట్ వేసుకుంటే ఎగ్జాంపుల్ రిలీఫ్ వచ్చింది, కానీ ఆ తలనొప్పి టాబ్లెట్ ఎటు దారి తీస్తుందో ఏనాడన్నా ఆలోచించారా? ఇవాళ ఇలా 3 లక్షలు తెచ్చారు విదేశీయులు, మరి అతనికి మళ్ళీ అంటే కొత్త లైబిలిటీని ఒకటి క్రియేట్ చేసుకున్నారు, ఉన్న ఇవాళ భారాన్ని ఇవాళ తగ్గించుకున్నారు. మరి రేపొద్దున్న అతను అడిగితే ఎక్కడి నుంచి పట్టుకొచ్చి డబ్బులు ఇస్తారు మీరు? అది ఆలోచించారా మీరు?
మరి ఆలోచించకపోతే పరిస్థితి ఏంటి? మరి ఇవన్నీ ఆలోచించకుండా మీరు సంతకాలు పెట్టారు. అసలు కారణాలు ఏంటి? డెఫిషియన్సీకి కారణాలు ఏంటో మీరు తెలుసుకున్నారా? తెలుసుకోలేదని చెప్పగలరు. అంత 98% ఇదే ఉన్నారు. అయితే ఇవాళ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు ఎక్కడ కూర్చున్నా కూడా అకౌంటెంట్ అవసరం లేకుండా మీ బిజినెస్ యొక్క లోతుపాతులు తెలుసుకుని మీ క్విక్ డెసిషన్స్ తీసుకోవడానికి ఉపకరిస్తుంది అకౌంటింగ్ ప్యాకేజ్. ఇవాళ మీకు ఈ అకౌంటెంట్ని మీ ఛాంబర్లోకి పిలవకుండా మీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు మీరు చూడగలుగుతారు. మీరు కావలసిన లేఅవుట్లో చూడగలుగుతారు. ఎంత పర్సంటేజ్ ఎక్స్పెండిచర్ ఉంది, ఎంత పర్సంటేజ్ ఇన్కమ్కి ఎంత పర్సంటేజ్ ఎక్స్పెండిచర్ అయింది, గ్రాస్ రిజల్ట్ ఏంటి, నెట్ రిజల్ట్ ఏంటి, నెట్ రిజల్ట్ నెగిటివ్గా ఉండడానికి గల కారణాలు ఏంటి, ఎవరి సహకారం లేకుండా మీ అంతటా మీరు విశ్లేషించుకోగలిగిన సమర్థతను ఇవాళ అకౌంటింగ్ ప్యాకేజ్ మీ ముందుకు రెడీగా ఉంది. ఎలా మీ బిజినెస్ గురించి తెలుసుకోవాలంటే మీకు నిజమైన ట్రూ ఫ్రెండ్ ఎవరంటే అకౌంటెంట్ తయారు చేసిన అకౌంటింగ్ స్టేట్మెంట్ మాత్రమే. నాట్ ది అకౌంటెంట్ ఆర్ నాట్ ఎనీబడి, నాట్ ది కన్సల్టెంట్ ఆర్ నాట్ ది ఆడిటర్. కానీ ఆ ప్రయత్నం మీరు ఎక్కడన్నా చేశారా? ఇంతవరకు ఎవరు చేయలేదని చెప్తున్నాను నేను. నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఎక్కడ చూసినా, ఈవెన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చూసుకోండి, ఏ కంపెనీ అయినా చూడండి, మీకు ఫైలింగ్ చేసిన అకౌంట్కి ఇవాళ మీ సిస్టంలో ఉన్న అకౌంట్కి ఏ విధమైన సంబంధాలు ఉండవు. అకౌంటెంట్ గారు చేసింది అకౌంటెంట్ చేసుకుంటూ పోతాడు, ఆడిటర్ గారు చేసిన అడ్జస్ట్మెంట్లు చేసుకుని ఆయన ఫైల్ చేసుకుంటూ పోతాడు. మరి రేపటి రోజున ఏదన్నా జరగరాంది జరిగి ఏదన్నా విజిట్ అయితే, ఆఫీసర్స్ విజిట్ అయితే మీ సిస్టమ్కి దానికి సరిపోలినప్పుడు మీ పరిస్థితి ఏంటి? మీ పెనాల్టీ రేంజ్ ఎంతలో ఉంటుంది? మీరు కట్టగలుగుతారా? ఆ పెనాల్టీస్ మీరు కట్టగలుగుతారా? ఏమైనా చేయగలుగుతారా? మీరు చేయలేరే. మరి ఎందుకు మరి ఇవాళ మీరు ట్రావెలింగ్లో ఉండొచ్చు, అందరి దగ్గర ల్యాప్టాప్స్ ఉంటాయి. లేకపోతే ఇంట్లో కాస్త విశ్రాంతి తీసుకునే టైంలో అప్పటికప్పుడు సడన్గా ఒక ఆలోచన వస్తుంది. అసలు ఏంటి, నేను బిజినెస్ నాకు ఏమైనా రేజింగ్ ట్రెండ్లో ఉందా, స్టడీగా ఉందా, డౌన్వర్డ్ ట్రెండ్కి వెళ్ళిపోతుందా? మరి ఈ ట్రెండ్ని నేను ఎట్లా అర్థం చేసుకోవాలి? రేపు పొద్దున్న ఇవాళ సాటర్డే, రేపు సండే, ఎల్లుండు మండే ఇంకేదో పండగ. మరి అంటే నా ఆలోచన యొక్క రిజల్ట్ బయటకు రావడానికి 2-3 రోజులు వెయిట్ చేయాలి. ఎందుకంటే ఆఫీస్కి పోవాలి, అకౌంటెంట్ గారు రావాలి, అకౌంటెంట్ గారికి నేను క్వశ్చన్ ఇవ్వాలి, నాకు ఈ స్టేట్మెంట్ నాకు ప్రజెంట్ చేయమనాలి, ఆయన సాయంకాలానికి ఇస్తాడు. అంటే నా టెన్షను 4 రోజులు ఉంచుకోవాలా? లేకపోతే మరి ఇప్పుడు నేను ఆలోచిస్తే దీనికి నా రిజల్ట్ నాకు ఇమ్మీడియట్గా వస్తే నేను క్విక్ డెసిషన్ తీసుకోవడమే కాకుండా ఐ కెన్ గివ్ సర్టెన్ ఇన్స్ట్రక్షన్స్ టు ది అకౌంటెంట్ అండ్ అదర్ స్టాఫ్ మెంబర్స్. ఆ అవకాశాన్ని నేను కోల్పోతున్నాను కదా. ఇవాళ క్లౌడ్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్స్ వచ్చినాయి. మీరు ఎక్కడ కూర్చున్నా మీరు చేసేయచ్చు. ఎక్కడ కూర్చున్నా మీరు ఫారెన్ వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, మీరు శుభ్రంగా మీ అకౌంట్ ఏంటో చూడవచ్చు. అక్కడి నుంచే మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. మీరు మొత్తం కంప్లీట్గా సింప్లీ బై సిట్టింగ్ ఇన్ యువర్ ఛాంబర్ యూ కెన్ గివ్ నోటీస్ టు ది రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఇన్ ది ఫ్యాక్టరీ ఆర్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ సెక్షన్ ఆర్ ఇన్ ది ఆఫీస్ సెక్షన్. అంతా ఇవ్వగలుగుతారు కదా మీరు. అంటే ఫ్యాక్టరీలో ఏం జరుగుతుందో మీకు మీకు మీ డేటా ద్వారా మీకు తెలిసిపోవాలి. ఎక్కడెక్కడ ల్యాబ్సెస్ ఉన్నాయో మీకు తెలియాలి. ఎవరెవరు డౌట్ఫుల్ డెట్స్ ఉన్నాయో మీ నాలెడ్జ్లో ఉండాలి. అకౌంటెంట్ గారు ఇచ్చే లిస్ట్ కాదు మీకు ఇవ్వాల్సింది. ఎవరెవరి దగ్గర మీకు యొక్క డెఫిషియన్సీ టైంలో ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి ఎంత క్రెడిట్ తీసుకున్నారు, తర్వాత రిలేటివ్స్ దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర ఎంత, మరి వీళ్ళకి ఎవరికి ముందు ప్రయారిటీ ఇచ్చి తీరిస్తే నాకు రేపు టెన్షన్ పోద్ది. ఇవాళ పాత అప్పు తీర్చడానికి కొత్త అప్పుని క్రియేట్ చేస్తే లేనిపోని టెన్షనే కాకుండా దానిపైన వడ్డీ కట్టాల్సిన భారం అయిపోద్ది. మీరు అనుకున్న రేంజ్లో మీకు ప్రాఫిట్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు సెలక్షన్ ఆఫ్ అకౌంటెంట్ మీరు సరిగ్గా చేయట్లేదు. ఎవరో మీ సీనియర్నో ఎవరినో ఒకరిని ఆ ఇంటర్వ్యూకి పిలవటం, ఆ ఇంటర్వ్యూ చేసేయమంటాం, ఎవరినో సెలక్షన్ చేసేయమంటాం. మీరు మీరు దాదాపు సెలక్షన్స్ ఎలా జరుగుతున్నాయంటే రెజ్యూమ్ చూడడం, 4 పేజీల రెజ్యూమ్ ఉంటుంది.
4 పేజీల రెజ్యూమ్లో ఎంత నిజం అనేది మీరు ఎప్పుడైనా క్యాలిక్యులేట్ చూసారా? దాంట్లో నిజం ఎంత ఉంది? సరే పక్కన పెట్టండి. మరి మీకు కావాల్సింది ఏంటి? మీరు ఒక జూనియర్ అకౌంటెంట్ కోసం పిలిచారు. జూనియర్ అకౌంటెంట్ యొక్క ఆ, మీరు ప్రొఫైల్ ఏంటి? అసలు ఏం చేయించుకోదలుచుకున్నారు అతని చేత? నువ్వు టీడీఎస్ ఫైల్ చేస్తావా? జిఎస్టీ ఫైల్ చేస్తావా? ఈఎస్ఐ చేస్తావా? పిఎఫ్ చేస్తావా? ఇవి క్వశ్చన్లు. పేరోల్ చేస్తావా? అంటే ఒక జూనియర్ అకౌంటెంట్ పాత్రని నువ్వు ఎలా ఎంచుకోదలుచుకున్నావు? అంటే వాడు అన్నీ వచ్చని చెప్తాడు, రేపొద్దున ఏది చేయకుండా తన టైం వరకు పనిచేసి వెళ్ళిపోతాడు. హాబీలు రాస్తున్నారు, రీడింగ్ బుక్స్, వాచింగ్ మూవీస్, హియరింగ్ మ్యూజిక్, ఇవన్నీ రాస్తాడు. దానికి కూడా మరి ఏంటయ్యా నువ్వు పాటలు వింటా కూర్చుంటూ ఉంటే నా పని ఎప్పుడు చేస్తావు అని క్వశ్చన్ వస్తుందా? రాదు. నీకు జీతం ఎంత కావాలని అడుగుతున్నారు కాబట్టి. కానీ నువ్వు ఎంత పని చేయగలుగుతావు? నాకు కావలసిన వ్యవహారం నువ్వు చేయగలుగుతావా? సిస్టమ్ ఇచ్చి మీరు మీరు డౌట్స్ అడగట్లేదు. సిస్టమ్ ఇచ్చి వర్క్ చేయమని ఒక 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 అసైన్మెంట్ ఇచ్చి అసైన్మెంట్ చేసి రావు. నువ్వు సిస్టంలో ఎలా చేస్తావు చూస్తావు అని చెప్పండి. ఎందుకంటే వాళ్ళు ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ కాలేజీల్లో ప్రాక్టికాలిటీ లేదు, వదిలిపెట్టేయండి. ఇవాళ ఎంకామ్ చదివినా, సిఏ చదివినా, ఏమైనా చదివినామండి, ప్రాక్టికాలిటీస్ లేవు. సరే దానికోసం ప్రాక్టికాలిటీ కోసం ఇన్స్టిట్యూట్స్లో చేరుతున్నారు. ఇన్స్టిట్యూట్స్లో ఎక్కడ కూడా ఎక్స్పోజర్స్ లేవు, ప్రాక్టికల్ ఎక్స్పోజర్స్ లేవు. ఏదో ఒక ప్రాబ్లం తీసుకుని కంప్యూటరైజేషన్ చేయిస్తున్నారు, కంప్యూటరైజేషన్ చేయిస్తున్నారు. కానీ ఒక ఇష్యూని సాల్వ్ చేసేంత కెపాసిటీని ఎక్స్పోజ్ చేయట్లేదు. అటువంటి అకౌంటెంట్కి మీరు 40,000 50,000 శాలరీస్ ఇచ్చి గొప్ప చెప్పుకుంటున్నారు. ఇలా ఫస్ట్ మిమ్మల్ని ఉద్ధరించగలిగిన వాడు మీ బిజినెస్ని డ్రౌన్ అయిపోతున్న, మునిగిపోతున్న నావని పైకి లేపగలిగిన శక్తి అకౌంటెంట్కే ఉంది, నాట్ ది ఆడిటర్ కన్సల్టెంట్. ఆడిటర్ కన్సల్టెంట్లు మేము కూడా ఆడిటర్లోనే ఉన్నాం. మాకు తప్పు తెలిసేది ఎప్పుడు? మేము చెప్పేది ఎప్పుడు? 6 నెలల తర్వాత ఈ కారణాల వల్ల మీకు కొంచెం లాస్ వచ్చిందండి, కొంచెం జాగ్రత్త పడండి. అప్పుడు తెల్లారిపోద్ది కదా. ఒకవేళ దొంగోడు ఉన్నప్పుడు పారిపోతాడుగా. అంటే మమ్మల్ని నమ్మొద్దని నేను అంటలా. మరి ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వట్లే. అకౌంటెంట్కి ప్రయారిటీ ఇవ్వాలి. కానీ అకౌంటెంట్కి ప్రయారిటీ ఇవ్వాలంటే అకౌంటెంట్కి ఆ క్యాపబిలిటీ ఉందా లేదా, మీరు స్టడీ చేశారనేది ఇక్కడ ముఖ్యం. మీకు తగిన అకౌంటెంట్ని ఎంచుకోండి, అతనికి ఆ క్యాపబిలిటీ ఉండాలి, నాట్ ది డిగ్రీ. అతను బిఏ చదవనండి, బిఎస్సి చదవనండి, మీకు ఎందుకు? మీ వర్క్ చేయగలుగుతాడా? మీకు కావాల్సిన రిపోర్ట్ జనరేట్ చేసి ఇవ్వగలుగుతాడా? మీకు ఏ పేపర్ మీద ప్రింట్అవుట్ చేసి ఇవ్వద్దండి. మీ ల్యాప్టాప్లో మీరు రిపోర్ట్ చూసుకునేటట్టుగా కనుక రిపోర్ట్ ప్రిపేర్ చేసినట్టయితే చాలు కదా. ఇంకెందుకు మీకు పేపర్ ఎందుకు? నలుగురు చూడాలా మీ పేపరు? అక్కర్లేదు కదా. మరి ఆ క్యాపబిలిటీ ఎలా వస్తుంది? ఇవాళ నేను ఒక నేను నేను ట్రైనింగ్స్ ఇస్తున్నాను. తర్వాత ఎవరి దగ్గర కూడా ఆ క్యాపబిలిటీని చూడలేకపోతున్నాను నేను. ఎన్నో రకాల ఇన్డెప్త్కి నేను ఒరిజినల్ డాక్యుమెంట్స్ తోటి ఏంటంటే క్లయింట్స్ అందరి డాక్యుమెంట్స్ నా దగ్గర ఉంటాయి. కాబట్టి బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటాయి, ఏది ఉంటాయి. బ్యాంక్ స్టేట్మెంట్ డెబిట్ క్రెడిట్ని యాజ్గా డెబిట్ క్రెడిట్ చేస్తున్నారు. కానీ బ్యాంక్ స్టేట్మెంట్ అంటే పార్టీ లెడ్జర్ అని అనుకోవట్లా. బ్యాంకర్ ఈజ్ మెయింటైనింగ్ ది పార్టీ లెడ్జర్ అంటే ఆపోజిట్ ఉండాలి. సప్లయర్ బుక్స్లో ఉంది, మన దగ్గర ఆపోజిట్ ఉంటుంది. కస్టమర్ బుక్స్లో ఉంది, మన దగ్గర ఆపోజిట్లో ఉంటుంది. అది గ్రహించలేని స్టేజ్లో ఉన్నారు. డేట్కి విలువ లేదు, నేరేషన్ విలువ లేవు, అలా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మీరు ముందు అకౌంటెంట్ని, సరైన అకౌంటెంట్ని పెట్టుకోండి. ఓ 10 మంది స్టాఫ్ కాదు అకౌంటెంట్లు. ఓ 10 మంది ఉన్నంత మాత్రాన మీకు జరిగే ఉపయోగం లేదు. మీరు చూడగలిగిన స్టేట్మెంట్లు ఇస్తారా లేదా, అది మాత్రమే గ్రహించండి. నేను రేపటి నెక్స్ట్ వీడియోలో నేను ఒక బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎలా ఉంటే బాగుంటుందో ఒక మంచి లేఅవుట్ మీకు ఇస్తా. ఆ లేఅవుట్ ప్రకారం మీ బుక్స్ మీ యొక్క రిపోర్ట్స్ చూసుకోండి. మీరు ఫైల్ చేసిన కాపీలు కానివ్వండి, ఎక్సెల్ స్టేట్మెంట్లు కానివ్వండి, మీ సిస్టంలో ఉన్న మీరు మీ అకౌంటింగ్ ప్యాకేజీలో ఉన్న అది అది ఆ లైన్, ఆర్డర్ లైన్ కానీ చూసుకోండి ఎలా ఉంటుందో. ఎక్కడా ఉండి అవకాశమే లేదు. ఎక్కడ ఉండి అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతానండి, నా అనుభవంలో చెప్తున్నాను. నేను రెగ్యులర్గా చూస్తున్న బుక్సే కదా నేను. ఎక్కడా కనబడవు. మరి కనబడినప్పుడు మీరు ఏం ఆశించి మీరు బిజినెస్ చేయాలనుకుంటున్నారు? ఏం ఆశించి మీ ఆశయం నెరవేరుతుందని మీరు అనుకుంటున్నారా? ఎట్టి పరిస్థితుల్లో నెరవేరదు.
మీరు ఈ లెవెల్లో అకౌంటెంట్ని గుర్తించి మీరు పెట్టుకోగలిగితే అకౌంటెంట్ గా అతనికి సాటిస్ఫాక్షన్. ఎందుకంటే అతను మీ దగ్గర వర్క్ చేస్తే రేపటి రోజున ఎక్కడికైనా వెళ్ళగలుగుతాడు. తర్వాత ఒకటి ఇంకోటి కూడా గుర్తు ఏంటంటే మీకు మినిమం నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే డెటార్ అంటే ఎవడు, క్రెడిటార్ అంటే ఎవడు, నెగిటివ్ బ్యాలెన్స్ అంటే ఏంటి, పాజిటివ్ బ్యాలెన్స్ అంటే ఏంటి, తర్వాత పర్సంటేజ్ ఏంటి, మీరు తెలుసుకోగలిగినప్పుడు మాత్రమే మీకు అనుగుణమైన అకౌంటెంట్ దొరుకుతాడు. అసలు మీకు దాని మీద నాలెడ్జ్ లేకపోతే అతను చెప్పిందే మీరు నమ్మాలి. మేము కన్సల్టెంట్లు ఆడిటర్లు చెప్పింది మీరు నమ్మండి, నమ్మొద్దని అంటలేదు నేను. కానీ నమ్మి ముందు మీకున్న డౌట్ తీర్చుకునే ప్రయత్నం చేయండి. ఇదంటే ఏంటి సార్ అని అడగండి, తప్పేం లేదు, తప్పేం లేదు. ఆ ఒక్కసారే కదా మీరు ఇబ్బంది పడేది, అని ఈ చిన్న విషయం అడుగుతున్నానని తర్వాత ఇబ్బంది పడరుగా మీరు. అదొక్కటి ఆలోచించండి. మీకు నేను అన్ని రకాలుగా ఒక బ్యాలెన్స్ షీట్ అంటే ఎలా ఉంటుంది, బ్యాలెన్స్ సింప్లీ బై సిట్టింగ్ ఇన్ యువర్ ఎండి సీట్ ఆర్ ఎంపీ సీట్ యూ కెన్ మేనేజ్ ఎవ్రీథింగ్ నా వితౌట్ మూవింగ్ ఫ్రమ్ యువర్ ఛాంబర్ టు ది ఫ్యాక్టరీ ఆర్ ది డిస్ట్రిబ్యూషన్ సైడ్ వాట్ ఎవర్. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మీ డెసిషన్స్ మీరు తీసుకోవచ్చు, హ్యాపీగా బిజినెస్ని డెవలప్ చేయొచ్చు. ఎందుకంటే డబ్బు పెట్టిన వాళ్ళు మీరు, దాని ఇబ్బందులు కూడా మీకే తెలుసు. ఎప్పుడైతే బిజినెస్ అనుకున్న రేంజ్లో ఉండట్లేదో అప్పుడు వెంటనే మీకు ఒక ఆలోచన వస్తుంది, దాన్ని ఇంప్రూవ్ చేయాలనే ఆలోచనలో పడతారు, ఇంప్రూవ్మెంట్ ఖచ్చితంగా జరుగుతుంది. ముందు అకౌంటెంట్ని గుర్తించే ప్రయత్నం చేయండి. మీకు నేను అవసరం అనుకుంటే నేను ఖచ్చితంగా ఒక ఒక రిపోర్ట్ను స్టడీ చేసేంత నాలెడ్జ్ని మీకు ఇవ్వగలుగుతాను నేను. మీకు మీకు ఇఫ్ యు ఆర్ సో ఇంట్రెస్టెడ్, నేను చెప్పిన మాటల్లో ఎంతవరకు నిజం ఉందో, ఒకవేళ నిజం అంటూ ఉంటే ఆ లెవెల్కి మీరు వెళ్ళాలనుకుంటే సింపుల్ థింగ్స్, చాలా సింపుల్ థింగ్స్, చాలా సింపుల్గా నేను మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయగలుగుతాను. రేపటి రోజున మీ బిజినెస్ ఎక్కడికో వెళ్ళిపోద్ది, 10 మందికి ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు, 10 మంది వర్కర్స్ని ఒక స్కిల్ అప్ స్కిల్ కావడానికి మీరే కారకులు అవుతారు, గుర్తుపెట్టుకోండి. మీకు తెలిసి ఒకటి డైరెక్ట్ చేయటం వేరు, తెలియకుండా అతను చెప్పింది మీరు ఊకట్టడం వేరు. ఆ రెండాటిలో మార్పు గమనించండి. నెక్స్ట్ వీడియో కూడా మీరు వాచ్ చేయండి. దాంట్లో మీకు ఒక బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎంత క్లారిటీ ఉంటుందో మీరు ఒకసారి గ్రహించగలిగితే రేపటి రోజున మీరు ఆ దిశలో మీరు రేపటి నుంచి కంటిన్యూషన్ అకౌంట్స్ చేయించుకోగలుగుతారు. ఒక్కసారి ఒక్కసారి మీ యొక్క ఫైలింగ్ రిపోర్ట్స్ మీ సిస్టంలో ఉన్న రిపోర్ట్స్ని కంపేర్ చేసి చూడండి. మీకు దాంట్లో డిఫరెన్సెస్ చాలా కనిపిస్తాయి. మీకు నిద్రపట్టని రోజు అంటూ ఉంటుంది. కాబట్టి అప్పుడైనా మీలో మార్పు వస్తుంది. ఈ మార్పు వచ్చి మీరు దాన్ని సెట్ చేయించే ప్రయత్నంలో మీరు ఉంటారు. ఖచ్చితంగా మీరు దీన్ని ఉపయోగించుకుంటారని నేను మనసారా అనుకుంటూ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వెరీ వీడియో. మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా లేకపోతే నా దగ్గర నుంచి ఏమైనా సర్వీస్ కావాలన్నా డిస్క్రిప్షన్లో నా టెలిఫోన్ నెంబర్ ఉంటుంది. You can talk with me clearly. I can get your doubts cleared very soon. Thank you very much. Good day.